ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు రేవంత్ రెడ్డి కూలింది అంటాడు. నాకు ఆయన భాషలో చెప్పాలి, నాకు ఇష్టం ఉండదు అట్లా మాట్లాడు, ఆ భాష నాకు ఇష్టం ఉండదు. కానీ నిన్న అన్నాడు కేసీఆర్ హరీష్ రావును బండగట్టి అనలేదో నాగార్జున సాగర్ లేస్తా అని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి ఏమంటుండు, కాళేశ్వరం కూలింది అంటుండు. ఒకసారి సిద్దిపేటకు రా, నీకు బండగట్టి నిన్ను రంగనాయక సాగర్లో ఎత్తేస్తా, నువ్వు మునుగుతావా తేల్తావా చూస్తావు. మరి కాళేశ్వరం కూలిందా తేలిందా గప్పుడు తెలుస్తుంది. అలా నిండా నీళ్లుంటే కాళేశ్వరం మంచిగా ఉంటే నువ్వు మునిగిపోతావు, నీళ్లు లేకపోతే కాళేశ్వరం కూలిపోతే నువ్వు తేలాలి. మరి నువ్వు కూలిందా కాళేశ్వరం కూలలేదా అంటే నిన్న బండగట్టి రంగనాయక సాగర్లు ఎత్తేస్తే కాళేశ్వరం నిజంగా కూలిందా, కాళేశ్వరం కింద బంగారం లాంటి పంటలు పండి రైతులు బతుకుతున్నారా అర్థమవుతుంది. మొన్న ఆదిలాబాద్ పోయి కాళేశ్వరం కూలింది అంటాడు. ఇలా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ కాళేశ్వరం కాదా? దాంట్లో నిండా నీళ్లు లేవా? కాలువల కింద బంగారం వల్ల యాసంగి పంటకు మా రైతులు నార్లు బోస్తలేరా? అన్ని అబద్దాలు, ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారంలో కూడా అవే చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఇప్పటికైనా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా, ఊకే ఒక్క చీర ఇచ్చి చీరిచ్చినాం, చీరను చూసి ఓటైంది, చీర కట్టుకుని వచ్చి ఓటైందని చిల్లర మాటలు మాను. మహిళల ఆత్మగౌరవం దెబ్బతీయకు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలని, యాసంగి బోనస్ ఇవ్వాలని, ఎగబెట్టిన 2 పంటల రైతు బంధు అందించాలని, మక్క రైతులకు 450 కోట్లు 50 రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నాయి, తక్షణమే చెల్లింపులు జరపాలని నేను డిమాండ్ చేస్తాను.